ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. నీవు దేవునికి మొరపెట్టగానే దేవుడు నీ యొక్క మొరను విని నీ కన్నీటిని దేవుడు తుడిచి ఉన్నాడు కూడా. మామూలుగా అయితే మనుషులు చేసేటువంటి ప్రార్థనలో 2 రకాలైనటువంటి ప్రార్థనలు ఉంటాయి. అది ఒకటి సుంకరి చేసేటువంటి ప్రార్థన, మరి ఇంకొకటి పరిసయుడు చేసేటువంటి ప్రార్థన. ఈ ఇద్దరి ప్రార్థనలలో ఎవరైతే తగ్గించుకొని ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనని దేవుడు వింటాడు. అయితే ఇప్పుడు కూడా దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట, నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో, మనసులో ఏం పెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నావో, దేనికోసం ప్రార్థిస్తూ ఉన్నావో ప్రతి ఒక్కటి పరలోకపు తండ్రి అయిన దేవునికి తెలుసు. ఎప్పుడైతే నీవు నీ మనసులో ఉన్న బాధనంతటిని దేవుని యొద్ద పెట్టి అడుగుతున్నావో, రాత్రంతా నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేసావు కదా, దానికి ఉదయానికల్లా రాత్రంతా ఏడుపు వచ్చినా సరే మరలా ఉదయానికి ఆ దుఃఖమంతా, ఆ కన్నీరంతా నాట్యముగా దేవుడు మార్చి నీకు సంతోష వస్త్రాన్ని దయచేస్తాడు. ఇంక మీదట నువ్వు ఏమాత్రమును కన్నీళ్లు విడవకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ కన్నీటిని ఆయన హస్తాలతో తుడుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, అక్కున చేర్చుకుంటాడు. అయితే నీవు చేసేటువంటి ప్రార్థన విశ్వాస సహితమైనటువంటిదై ఉండాలి. అదే విధముగా నిస్వార్థపూరితమైనదై ఉండాలి. ఈ 2 కలిపి చేసేటువంటి ప్రార్థనలో శక్తి ఉంది. ఎప్పుడైతే ఈ విధముగా నీవు మనస్ఫూర్తిగా హృదయానుపూర్వకముగా దేవునికి ప్రార్థన చేస్తావో, మొరపెడతావో, అది నీ యొక్క ప్రార్థనలో అది నిజమైతే దేవుడు నీకు ఆసన్నుడై ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. నీవు ఏడ్చిన ఏడుపు అంతటిని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ ఏ మాత్రము కన్నీళ్లు విడువవు అని దేవుడు ఈ దినమున నీతో వాగ్దానము చేసి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణ నీకును నీ కుటుంబానికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వందనములు చెల్లిస్తున్నాం దేవా. రాత్రంతయు తండ్రి మీ కాపుదల కింద భద్రపరిచారు. మరలా ఉదయం లేచి నేను మీ నామాన్ని స్తుతించే భాగ్యం దయచేయండి. ఈ దినమున ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి మీకు స్తోత్రం. ఈ ఎన్నడను తండ్రి కన్నీళ్లు విడిచువారు నైనా మీరు ఇంకా కృంగిపోకుండా వారిని మీ యొక్క హస్తంతో తాకండి నైనా. వారి కన్నీటిని మీరు తుడిచివేసి వారి కన్నీరంతటిని మీరు నాట్యముగా మార్చినందుకై, సంతోష వస్త్రమును, ఉల్లాస వస్త్రమును వారికి ఇచ్చినందుకై మీకు స్తోత్రము తండ్రి. మీ కృపలో భద్రం చేసి వాడుకోనండి. ఈ దినమంతయు తండ్రి మీ కాపుదల కింద భద్రం చేయండి. చేయుచున్న పనిపాట్లలో తోడై నడిపించండి. ఏం చేయాలో ఏం చేయకూడదు తగినటువంటి ఆలోచన, జ్ఞానమును దయచేయమని వేడుకుంటున్నాము యేసయ్య. ప్రయాణం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా నాయన వారి కుటుంబాలను చేరుకొనిలాగా సహాయం చేయండి. ఆర్థిక సమస్యల నుంచి దేవా విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. నేను ఎంతమంది బలహీనతలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో బలహీనతల నుంచి విడుదల కలుగును గాక. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తండి. నేను ఉద్యోగం లేని వారికి తగినటువంటి ఉద్యోగాన్ని అందించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. నేను ఎంతమంది దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు, వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును దయచేయండి. వ్యసనాల భారీ నుంచి విడుదల కలిగించండి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాను స్వామి.
సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసమించండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.